తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో విరసిల్లే విధంగా వినాయకుడు ఆశీస్సులు అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన నల్గొండ జిల్లాలో ఈ సంవత్సరం గతంలో కంటే గొప్పగా వినాయక ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను వెంకటరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వహించే వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, జిల్లాలో ఎక్కడ ఎలాంటి చిన్న సంఘటనకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జరగాలని గణేశుడు అంతే మహిమగల దేవుడే కాదు, 10 రోజుల పాటు పూజా కార్యక్రమాలతో ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం చేసుకొని భక్తి శ్రద్ధలతో లక్షలాది మంది పాల్గొనే పండుగ ఇది. ఆ గణేశుడిని ఒకటే ప్రార్థించేది, గతంలో వచ్చిన 4 ఏళ్ల కింద వచ్చిన కరోనా మహమ్మారి లాంటి ఇంకా ముందు రాకుండా అందరు తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా ఉండాలని, ఈసారి వర్షాలు కూడా మంచిగా కురుస్తున్నాయి. అలాగే నిరుద్యోగులు ఇంకా ప్రజలు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, అందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నాం. రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమం కానీ ఈ 9 రోజులు కానీ ప్రభుత్వ ఆఫీసర్లు, రెవెన్యూ, పోలీసు అంతా యంత్రాంగం చెప్పినట్టు, అలాగే మున్సిపల్ సిబ్బంది అలాంటిగా ఉండి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ కమిటీ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ శోభయాత్ర కూడా శాంతియుతంగా 14వ మే వరకు జాగ్రత్తగా పోయే విధంగా ఎక్కడ లేకుండా, ముఖ్యంగా యువకులు తొందరపడకుండా ఎలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కాకుండా చేసుకోవాలని, మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న నల్గొండలో ఈరోజు కులమతాలకు అతీతంగా మనం గత 30 సంవత్సరాలుగా చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయినప్పటికీ ఒక చిన్న ఇన్సిడెంట్ కాకుండా